ఏ. డేటాను నిల్వ చేయడం. బి. డేటాను ప్రాసెస్ చేస్తోంది. సి. డేటాను ప్రదర్శిస్తోంది. డి. డేటాను ప్రసారం చేయడం. జవాబు బి. వివరణ. సిపియు అనేది కంప్యూటర్ యొక్క మెదడు, మెమరీలో నిల్వ చేయబడిన సూచనలను అమలు చేయడం ద్వారా డేటాను ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహిస్తుంది. 2. సిపియు ద్వారా త్వరిత యాక్సెస్ కోసం కంప్యూటర్ ఆర్కిటెక్చర్లోని ఏ భాగం డేటాను తాత్కాలికంగా నిల్వ చేస్తుంది? ఏ. హార్డ్ డిస్క్ డ్రైవ్ HDD. బి. రాండమ్ యాక్సెస్ మెమరీ RAM. సి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU. డి. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ GPU. జవాబు బి. వివరణ. రాండమ్ యాక్సెస్ మెమరీ అనేది డేటా యొక్క తాత్కాలిక నిల్వ మరియు CPU త్వరగా యాక్సెస్ చేయాల్సిన సూచనల కోసం ఉపయోగించబడుతుంది. 3. కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో మదర్బోర్డు ప్రయోజనం ఏమిటి? ఏ. డేటాను శాశ్వతంగా నిల్వ చేయడానికి. బి. అన్ని అంతర్గత భాగాలను కనెక్ట్ చేయడానికి. సి. డేటాను ప్రాసెస్ చేయడానికి. డి. గ్రాఫిక్స్ ప్రదర్శించడానికి. జవాబు బి. వివరణ. మదర్బోర్డు CPU, RAM, నిల్వ పరికరాలు మరియు విస్తరణ కార్డుల వంటి వివిధ అంతర్గత భాగాలను కలుపుతూ సెంట్రల్ హబ్గా పనిచేస్తుంది. 4. కంప్యూటర్ ఆర్కిటెక్చర్లోని ఏ భాగం డేటా దీర్ఘకాలిక నిల్వకు బాధ్యత వహిస్తుంది? ఏ. RAM. బి. CPU. సి. HDD/SD. డి. GPU. జవాబు సి. వివరణ. హార్డ్ డిస్క్ డ్రైవ్ HDD లేదా సాలిడ్ స్టేట్ డ్రైవ్ SD డేటా మరియు ప్రోగ్రాంల దీర్ఘకాలిక నిల్వకు బాధ్యత వహిస్తుంది. 5. కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో GPU అనే ఎక్రోనిం దేనిని సూచిస్తుంది? ఏ. జనరల్ ప్రాసెసింగ్ యూనిట్. బి. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. సి. గిగాబైట్ ప్రాసెసింగ్ యూనిట్. డి. గేమింగ్ ప్రాసెసింగ్ యూనిట్. జవాబు బి. వివరణ. GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది గ్రాఫికల్ డేటాను రెండరింగ్ చేయడానికి మరియు ప్రాసెస్ చేయడానికి ప్రత్యేకమైన హార్డ్వేర్. 6. CPU మరియు ఇతర పెరిఫెరల్స్ మధ్య కమ్యూనికేషన్ నిర్వహణకు కంప్యూటర్ ఆర్కిటెక్చర్లోని ఏ భాగం బాధ్యత వహిస్తుంది? ఏ. RAM. బి. GPU. సి. నార్త్ బ్రిడ్జ్. డి. సౌత్ బ్రిడ్జ్. జవాబు సి. వివరణ. CPU, RAM మరియు గ్రాఫిక్స్ కార్డుల వంటి హైస్పీడ్ పెరిఫెరల్స్ మధ్య కమ్యూనికేషన్ని నిర్వహించడానికి నార్త్ బ్రిడ్జ్ చిప్సెట్